ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమం ద్వారా కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈరోజు మనము కొన్ని మతరీతిగా అంటే మన క్రిస్టియానిటీ బేస్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విషయాలు, అంత్యకాలంలో జరిగే విషయాలు మనం ఈ కార్యక్రమంలో చూడబోతున్నాం. రండి మనము కార్యక్రమంలోనికి వెళదాం. మొదటిగా ఇప్పుడు లోకమంతటా మాట్లాడుతున్న మణిపూర్ విషయాన్ని గురించి చూడబోతున్నాం. ఈ మణిపూర్ ఇష్యూ అదొచ్చి అతి ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి ఒక పోరాటము ఇరు వర్గాల మధ్య విభేదాల కారణంగా జరుగుతుంది. ఇది అలా కొనసాగుతూ ఉంది. అయితే కొండజాతి వారి మధ్యలో ప్రత్యేకించి క్రైస్తవులను బట్టి ఈ తాకిడి జరుగుతుంది. దేవాలయాలు కాల్చబడుతున్నాయి. దీనిగూర్చిన సమాచారం అంతా కూడా వచ్చింది మాత్రమే కాదు, దీనిగూర్చి బ్రిటన్ పార్లమెంట్లో కూడా ఫోకస్ చేసి వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఒక గొప్ప ఇండియా ఇష్యూగా మారింది. కానీ ఇది దాదాపు 2-3 నెలలకు పైగా జరుగుతూ ఉంది. ముఖ్యమైన వారు ఎవరు కూడా దీనికి స్పందన చేయలేదు. అయితే మీరు నేను దీనికై ప్రార్థించవలసిన అవసరతలో ఉన్నాం. అక్కడ బాధననుభవిస్తున్నది మన యొక్క తోటి సహోదరులే. అదే సమయంలో ఇది వచ్చి ఒక క్రైస్తవుల ఇష్యూగా మాత్రమే తీసుకుని పోలేం. అటు తర్వాత ఒక మత ఆ రీతిగా తీసుకుని వెళ్ళిపోతారు. ఇది రేపు ఎవరికన్నా జరగచ్చు, ఎటువంటి వారికైనా జరగచ్చు. ఇక్కడ ఒక భద్రత లేదనేటువంటిది తేటతెల్లంగా కనపడుతుంది. ఇప్పుడు ఇదేలాంటి ఒక ఇష్యూ కాశ్మీర్లో ఒక బాలికకు జరిగినప్పుడు దానిగురించి మనము ఇక్కడ ఈ కార్యక్రమంలో చెప్పున్నాం. ఇక్కడ మానవ ప్రాణాలు ఎంతో ముఖ్యం. వారి పట్ల సానుభూతి ఎంతో ముఖ్యమైనదిగా ఉంది. అదే సమయంలో అది ప్రత్యేకించి ఒక సమాజమునో, ఒక ప్రజనో, భాషనో, ఒక తెగవారు బాధించబడుతున్నప్పుడు మనం దాని నిమిత్తం మాట్లాడుటకు ప్రాధాన్యత ఇవ్వాలి. దాని గురించి మాట్లాడాల్సి ఉంది. క్రైస్తవులందరూ కూడా కలిసికట్టుగా దీని గురించి పోరాటం చేయండి అనేది కాదు. మనము పోరాడే స్థలమే వేరే, మనము మొరపెట్టే స్థలమే వేరే. అంటే పలు సమయాల్లో మనము నమ్మి వెళ్లే పైనున్న అధికారులు మనకు చెవి ఇవ్వకుండా పోవచ్చు, మనకి వారు సహాయం చేయకుండా పోవచ్చు. ఎందుకు వారు ద్వారాలు కూడా మూసివేయచ్చు. వారు మన కొరకు ఒక మాట చెప్పకుండా పోవచ్చు. అయితే మనకంటూ ఒకరున్నారు. మనం మాట్లాడే ఒక స్థలముంది, మనం పోరాడే ఒక స్థలముంది. అదే ప్రార్థన గది, అదే దేవుని స్థలం. ప్రభు మనకు నిశ్చయంగా ఉత్తరమిచ్చేవాడిగా ఉన్నాడు. మనము ఈ విషయంలో అక్కడున్న జనులకు వ్యతిరేకంగా పోరాడుతున్నా ఏం చేయాలనేటువంటిది ప్రభువుకు చెప్పాల్సిన అవసరం లేదు. మన యొక్క ప్రజలు కాపాడబడాలి. సింహపు బోనులో వేసినప్పుడు దానియేలు కాపాడబడాలనేదే మన దృక్పథం. కానీ దానియేలును ఆ సమస్యకు గురిచేసిన వారిని లోన పడేయమనేది మన పని కాదు. అదే సమయంలో అగ్నిలో పడవేసిన షడ్రక్, మెషక్, అబేద్నెగోని కాపాడబడాలనేదే మన ఆలోచనగాని నెబుకద్నెజరు అగ్నిలో పడవేయబడటం మన ఇష్యూ కాదు. దీనికి మంచి ఉదాహరణగా మరి యోసేపుని తనకి విరోధంగా ఒక తప్పైన కార్యాన్ని మోపి జైల్లో వేయించిన వారిని తాను శిక్షించాడని తరువాత కాలంలో మీరు చూడలేరు. క్షమించడం మన స్వభావం. క్షమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కాదు, సిలువలో ఆరంభమైన క్షమాపణ స్టెయిన్స్ వరకును తన భార్య మరి ప్రజల్ని క్షమించినట్టుగా చూస్తున్నాం. మణిపూర్ ప్రజలకు వ్యతిరేకంగా లేచేవారిని క్షమించడానికి తయారుగా ఉన్నాం. కాని ఈ సమయంలో వారి కొరకు ప్రార్థించాలి. ఆ ప్రజలకై ప్రార్థనలో బలంగా నిలబడాలి. మనమిక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండా ఏకమనసుతో మణిపూర్ విషయంగా ప్రార్థన చేద్దాం. ప్రభువు గొప్ప కార్యాలు చేస్తాడు, విడుదలనిస్తాడనేది విశ్వాసముతో ఎదురుచూస్తున్నాం. రండి మరొక ఇష్యూకు వెళదాం. ఇప్పుడు మనం దేనిగూర్చి చూడబోతున్నామంటే, సమీపములో ఒక బోధకుడు తన సంఘమంతటితో, భాగస్థులందరితో కూడా చేరి తనొచ్చి వేరొక మతానికి మారినట్టుగా ఒక విషయం బయటపడింది. ఈనాడు మీడియా ఉండటం వల్ల వైరల్గా అన్ని చోట్ల కూడా అందరూ ఏం చెప్తున్నారంటే, ఏంటిలా జరిగింది అంటున్నారు. ఇది అన్ని కాలఘట్టాల్లోనూ జరుగుతున్న ఒక విషయమే. ఆనాడు దేమా ఇహలోకంను స్నేహించి నన్ను విడిచి వెళ్లాడని పౌలు చెప్తున్నాడు. అంతకుముందు యూదా డబ్బుకు లొంగాడని చూస్తున్నాం. ఇలా ఒక్కొక్క కాలఘట్టంలో ఒక్కొక్క దాని కొరకు జనులు దేవుని వదిలి ఆయనకు దూరంగా వెళుతూ ఉన్నారు. అందులో ఇటువంటి కాలఘట్టంలో ఆ కార్యం జరుగుతూ ఉంది. అయితే ఈ అంత్యకాలములో ఇలా జరుగుతుంది అన్నందులకు పౌలు చక్కగా ఒక వాక్యాన్ని మనకు రాసిచ్చి వెళ్ళాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనములో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే తన కొరకు జీవంనిచ్చినటువంటి ఈ దేవుని తప్ప ఆ ప్రేమను వదిలి ఇక రానున్న ఫలమును మరచి
ఇంతవరకు ఆ దేవుడనుగ్రహించిన అన్ని ఆశీర్వాదములను వదిలిపెట్టి వీరు చివరికి విశ్వాసభ్రష్టులుగా మారిపోతారని వాక్యం చెప్తుంది. దేవుడే ఒక దగ్గర చెప్తున్నాడు, నన్ను వదిలిపెట్టుటకు నేను ఏ హాని చేశాను అని అడుగుతున్నాడు. హాని చేయని ఒక దేవుడు, మంచిని మాత్రం చేసే ఒక దేవుడు, మరొకరికి మంచి చేయమని చెప్పినటువంటి దేవుడు, ఆయనను వదిలి వెళ్ళడానికి వీరికి మనసెలా వస్తుందో తెలీదు. అయినా కూడా వీరి కొరకు ప్రార్థన చేయండి, వీరూ మరలా రావాలి. ఇది చివరి కాలపు గుర్తులే, ఎందుకంటే చివరి దినాల్లో ఇలా వస్తారని పౌలు రాస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వారు నిజముగా దేవుని వైపు తిరగాలి. ఇది వెనుకంజే. నిజం వీరికి తెలుస్తుంది, దేవుని వైపుకొస్తారు. అలా వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. వీరు మరలా వస్తారు, మనం వీరి కొరకు ప్రార్థిద్దాం. ఇలా ఎంతమంది వెళ్ళినప్పటికీ ఇది వైరల్ కావడం వల్ల తెలుస్తుంది. ఇదేలాగున పలు మతాలకు వెళ్ళి తిరిగొచ్చి దేవుని వెతకి వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. వీరి కొరకు ప్రార్థించండి. బహు త్వరలో వీరు మరలా మారుమనసు పొంది దేవుని వైపు వస్తారు. మన దేవుడు వారిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము మరొక కార్యాన్ని చూద్దాం. అతి ముఖ్యముగా మధ్యప్రదేశ్లోని హైకోర్టు, అక్కడ ఉన్నత న్యాయస్థానము చరిత్రాత్మకమైన ఒక తీర్పును వెల్లడి చేయడం జరిగింది. అదిప్పుడు రిలీజ్ అయింది. పేపర్ కట్టింగ్ని పంపించారు. అది మీకు చెప్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిసుండొచ్చు. మేము ఆ పేపర్ కట్టింగ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం చూడండి. దేనిగూర్చి అన్నట్టయితే, ఒక వ్యక్తి మరొక మతాన్ని స్వీకరించేప్పుడు అతను స్వీకరిస్తే అతడైనా అంగీకరించిన వారైనా గాని, లేక అతని బంధువులైనా వచ్చి ఇతనిని బలవంతముగా మతములోనికి లాగారని చెప్తేనే గాని వేరే దేనికిని పోలీసువారు దీని నిమిత్తము యాక్షన్ తీసుకోకూడదని హైకోర్టు చెప్పింది. వేరెవరు చెప్పినా బంధించకూడదు. ఈ ఇద్దరు వ్యక్తులే, ఒకటి తన బంధువులు లేక ఆ యొక్క విక్టిమ్ అంటే మతం మారిన వ్యక్తి. అలా వేరే ఎవరు చెప్పినా వినకూడదని మీతో చెప్పడానికి కారణమేంటంటే, ఒక 18 ఏళ్ల వయసు వ్యక్తికి ఒక ప్రధానిని ఎంపిక చేసేటువంటి జ్ఞానం ఉన్నట్టుగా ఈ చట్టము నమ్ముతుంది. ఒక 18 ఏళ్ల స్త్రీకి తన పెనిమిటిని ఎంపిక చేసుకునే చట్టం ఉన్నట్టుగా ఈ ప్రభుత్వము చట్టము నమ్ముతుంది. అయితే ఒక 35 ఏళ్ల వ్యక్తి తన దేవుణ్ణి ఎంపిక చేసుకోవడానికి తను ఏమార్చబడి ఉన్నాడని కొందరు చెప్తున్నారు. ఇది ఏ విధంగా న్యాయం? ఒక దేశాన్ని ఏలే ప్రధానిని ఎంపిక చేసుకోవచ్చు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించదగిన ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికే 18 ఏళ్లు చాలు ఓటు వేయడానికి. ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి 18 ఏళ్ళో లేక 20 ఏళ్ళు చాలు. అయితే ఒక దేవుణ్ణి ఎంపిక చేసుకోవడానికి 35 అయినా 40 అయినా గాని వారు ఏమార్చబడుతున్నారట. ఎంతటి పక్షపాతమైన కార్యమో చూడండి. దీనికే ఇప్పుడు హైకోర్టొచ్చి ఆదరణగా తీర్పిచ్చింది. ఏం చెప్పిందని చూస్తే, వారికి వారి దేవుళ్లను ఎంపిక చేసుకునే హక్కు ఉంది. అలా ఎంపిక చేసుకున్న వారికి విరోధంగా వేరెవరునూ వచ్చి వారికెదురుగా కేసు వేస్తే అంగీకరించకూడదని స్పష్టంగా చెప్పింది. పోలీసు వారు యాక్షన్ తీసుకోకూడదని అలా చెప్పింది. సో ఇక్కడ ఈ దేశము మట్టుకైతే ఇక్కడ క్రైస్తవులకెదురుగా యూజ్ చేయబడుతున్న ఒక ముఖ్యమైన విషయమేంటంటే, మత మార్పిడి చేశారంటున్నారు. ఇక్కడ ఎవరి మతం మార్చలేదు. అయితే ఇక్కడ మత ప్రచారం ఉంది. ఎందుకంటే అన్ని మతాలు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. మత ప్రచారం చేయొచ్చు, ఎంపిక చేసుకోవడం వారి హక్కు. వారిష్టపడి వస్తున్నారు. అలా వస్తున్న వారిని వదిలిపెట్టి ఎవరి దగ్గరకొస్తున్నారో వారి వద్దకు వచ్చి వారిక్కడ కేసు వారికి ఎదురుగా వేయబడుతుంది. దానికి మద్దతుగా మధ్యప్రదేశ్లోని హైకోర్టు చారిత్రాత్మకమైన ఒక తీర్పును తెలియజేసింది. కాబట్టి ఇది తప్పుగా దుర్మార్గముగా నడిచేవారికి ఇది ఒక చంపపేటుగా ఉంటుందని నమ్ముతూ ఉన్నాం. మనం చివరిగా ఒక కార్యాన్ని చూడబోతున్నాం. కొనసాగింపుగా ఈ కరువు యొక్క అప్డేట్స్ని ఇస్తూ ఉన్నాం. చివరిగా ఇప్పుడు బ్రిటన్లో ఒక గొప్ప కరువు, ఇంతవరకు వారి చరిత్రలోనే లేనటువంటి ఒక కరువు వచ్చింది. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఇండియా బియ్యం పంపిణీ ఆపడం వల్ల అమెరికా, యూరప్లో గొప్ప బాధింపును కలుగజేసింది. ముందుగానే బ్రిటన్ ఇండియా కంటే క్రింద స్థాయికి వెళ్ళిపోయింది. ఆర్థిక స్థితిలో పతనమయ్యింది. ఇప్పుడు ఈ కరువు దానికి తోడయ్యింది. ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందని అడిగితే, ఉద్యోగావకాశాలు తక్కువై ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎక్కడికెళ్ళి ముగిస్తాయి అని అడిగితే, ఇప్పుడు జనులు ఈ పరిస్థితికి దిగజారిపోతున్నారు. తర్వాత ఒకరికి విరోధంగా మరొకరు లేస్తారు. అప్పుడు ఉద్యోగావకాశాలు లేనివారు బయట దేశాల వారు ఉద్యోగం చేస్తే వారికి విరోధంగా లేస్తారు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో జరుగుతాయి. కాబట్టి బ్రిటన్ ఒక కాలంలో లోకానికి ఆహారం పెట్టిన దేశం.
దానికి ఆత్మీయ కారణములు, కార్యములు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తీసుకున్నట్టయితే మరొక కార్యక్రమాన్నే చేయాలి. అయితే ఈరోజు కరువుకు గుర్తింపుగా బ్రిటన్ ఉంది అంటే గొప్ప పతనము. ఈ పతనానికి కారణం ఏంటని అడిగితే ముందుగానే మీకు అనేక విషయాలు తెలియజేశాం. అందులో ఒకటి, వీరు తిరిగి వెళ్లి యూరోపియన్ యూనియన్లో చేరాలి. బ్రెక్సిట్ అని మనం చెప్పి ఉన్నాం. అంటే యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ ఎగ్జిట్ అయింది. అయితే ఒక 1% ప్రజలే ఎగ్జిట్ అవడానికి ఆదరణ తెలియజేశారు. 49-51 తిరిగి వెళ్లి యూరోపియన్ యూనియన్లో చేరడానికి వారు ఆదరణ తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క బ్రెక్సిట్ నుండి బయటికొచ్చి ఈయూతో తిరిగి చేరడానికి 10 దేశాల కలయికలో వీరు కూడా ఉంటారు. అదే రానున్న సర్వాధికారి పరిపాలనకు ఎంతో ముఖ్యమైన కార్యంగా ఉంది. సో దాని ముందస్తుగా జరుగుతున్న ఈ కార్యము బ్రిటన్ మరలా వారితో చేరడానికి ఈ కరువు కారణంగా ఉంటుంది. ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయంటే, మనం చూసినవన్నీ కూడా ఒకవైపున ఉన్నప్పటికీ ఇది చివరి కాలపు సూచనలలో ఒక ముఖ్యమైన సంభవం, చివరి సామ్రాజ్యము ఏర్పడేటువంటి ఒక సంభవం. కాబట్టి దేవుడు తెలియజేసినట్టుగా ఒక్కొక్క సూచన ఎంతో తుల్యముగా మన కాలములో మన కంటికి ముందుగా సంభవిస్తూ ఉన్నాయి. ఇక కాలము ఖచ్చితంగా చెల్లదు. దేవుని చిత్తమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.